హాయ్ గైస్, టెక్ న్యూస్ 49కి స్వాగతం. నా పేరు శివ, మీరు చూస్తున్నారు శివ టెక్ అండ్ గేమింగ్. సో గైస్, ఇవాళ టెక్ న్యూస్ చూసుకుంటే ఫస్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ చూసుకుంటే నవంబర్ 26న రియల్మీ GT 7 Pro మొబైల్ అయితే లాంచ్ అయిపోతున్నారు. అలానే ఇప్పుడు చూసుకుంటే ఈ మొబైల్ యొక్క ప్రీ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఒకవేళ మీరు ఎవరైనా ఈ మొబైల్ తీసుకోవాలి అనుకుంటే మీరైతే 999 అయితే పే చేసి ఈ మొబైల్ అయితే మీరు ప్రీ బుక్ అయితే చేసుకోవచ్చు. అలానే రియల్మీ చూసుకుంటే ఎవరైతే ఈ మొబైల్ ని ప్రీ బుక్ చేస్తారో వీళ్ళు కొన్ని బెనిఫిట్స్ అయితే ఇస్తున్నారు. మనకి మోస్ట్లీ చూసుకుంటే అన్ని బ్రాండ్స్ కూడా 1 year వారంటీ అయితే ఇస్తుంటారు. బట్ ఎవరైతే ఈ మొబైల్ ని ప్రీ బుక్ చేస్తారో వాళ్ళకైతే మనకి రియల్మీ చూసుకుంటే 2 years వారంటీ అయితే ఇస్తున్నారు. దీంతో పాటుగా 1 year స్క్రీన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ అయితే వీళ్ళు ఇందులో ఇస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి రియల్మీ నుంచి. మనకి రీసెంట్ గా చూసుకుంటే మనకి IQ 13 మొబైల్ లో వీళ్ళు చైనీస్ వేరియంట్ తో కంపేర్ చేస్తే ఇండియన్ వేరియంట్ లో వీళ్ళు బ్యాటరీ సైజ్ అయితే తగ్గించి తీసుకురాబోతున్నారు. అలానే ఇప్పుడు చూసుకుంటే మనకి రియల్మీ కూడా ఇదే ట్రెండ్ అయితే ఫాలో అవుతున్నారు. మనకి రియల్మీ GT 7 Pro చైనీస్ వర్షన్ లో చూసుకుంటే వీళ్ళు 6500 mAh బ్యాటరీని అయితే యూజ్ చేశారు. బట్ ఇండియన్ వేరియంట్ లో చూసుకుంటే వీళ్ళు 5800 mAh బ్యాటరీని అయితే యూజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ న్యూస్ మనకి యాపిల్ నుంచి. మనకి యాపిల్ చూసుకుంటే ఏప్రిల్ 2021 లో వీళ్ళు ఎయిర్ ట్యాగ్ అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఎయిర్ ట్యాగ్ చూసుకుంటే ట్రాకింగ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా మంది కూడా ఈ ఎయిర్ ట్యాగ్ చూసుకుంటే మనకి పెట్స్ యొక్క మెడలో అయితే వేస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా పెట్స్ అనేవి తప్పినప్పుడు ఈజీగా అయితే ట్రాక్ చేయడానికి. అలానే ఇప్పుడు చూసుకుంటే యాపిల్ అయితే నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ ట్యాగ్ అయితే తీసుకురాబోతోంది. ఎయిర్ ట్యాగ్ చూసుకుంటే మనకి 2025 లో రావచ్చు అయితే ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ న్యూస్ మనకి IQ నుంచి. IQ చూసుకుంటే IQ Neo 10 Pro సిరీస్ లో మొబైల్స్ అయితే తీసుకురాబోతోంది. ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ మొబైల్స్ యొక్క లాంచ్ డేట్ అయితే మనకి కన్ఫర్మ్ అయింది. ఈ మొబైల్స్ చూసుకుంటే నవంబర్ 29న వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. అలానే ఈ మొబైల్ చూసుకుంటే వీళ్ళు సూపర్ కంప్యూటింగ్ Q2 చిప్ అయితే యూజ్ చేయబోతున్నారు. ఇదే చిప్ ని మనం IQ 13 మొబైల్ అయితే చూడొచ్చు. సో ఈ సూపర్ కంప్యూటింగ్ Q2 చిప్ చూసుకుంటే మనకి పర్ఫార్మెన్స్ అయితే ఇంక్రీజ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. సో ఎవరైతే ఎక్కువగా గేమ్స్ అండ్ మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటారో వీళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్ మనకి OnePlus నుంచి. OnePlus చూసుకుంటే OnePlus 13 మొబైల్ వీళ్ళు ఇండియాకి అయితే తీసుకురాబోతున్నారు. అలానే చైనాలో చూసుకుంటే వీళ్ళు ఈ మొబైల్ ని 4 వేరియంట్స్ అయితే లాంచ్ చేశారు. మనకి ఇందులో చూసుకుంటే 12 + 256GB, అలానే 12 + 512GB, దీంతో పాటుగా 16 + 512GB, అలానే 24 + 1TB అయితే తీసుకొచ్చారు. బట్ ఇందులో చూసుకుంటే ఏదైతే 24 + 1TB వేరియంట్ ఉందో ఈ మొబైల్ మనకి ఇండియాకి అయితే రాదని అయితే ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ న్యూస్ మనకి వివో నుంచి. వివో చూసుకుంటే రీసెంట్ గానే Vivo X200 సిరీస్ ని వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. వీళ్ళు ఇందులో చూసుకుంటే Vivo X200, అలానే Vivo X200 Pro, దీంతో పాటుగా Vivo X200 Pro Mini అనే నేమ్స్ తో 3 మొబైల్స్ అయితే లాంచ్ చేశారు. బట్ ఇప్పుడు ఇందులో చూసుకుంటే ఏదైతే మనకి Vivo X200 Pro Mini ఉందో ఈ మొబైల్ మనకి వీళ్ళు చైనా వరకు అయితే లిమిట్ చేయబోతున్నారు. సో వివో చూసుకుంటే ఈ మొబైల్ ని ఇండియా అండ్ గ్లోబల్ గా మనకి ఈ మొబైల్ అయితే తీసుకురావట్లేదు. ఫైనల్ చూసుకుంటే మనకి IDC అయితే Q3 2024 ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ యొక్క లిస్ట్ అయితే ఇచ్చింది. ఈ లిస్ట్ లో చూసుకుంటే మనకి వివో అయితే టాప్ లో ఉంది. మనకి సెకండ్ ప్లేస్ లో చూసుకుంటే ఒప్పో అయితే ఉంది. అలానే మనకి థర్డ్ ప్లేస్ లో చూసుకుంటే సామ్సంగ్ అయితే ఉంది. మనకి సామ్సంగ్ చూసుకుంటే Q3 2023 యొక్క షేర్ తో కంపేర్ చేస్తే మనకి ఈ ఇయర్ అయితే అరౌండ్ 30% అయితే వీళ్ళ మార్కెట్ షేర్ అయితే డౌన్ అయింది. దీనికి మెయిన్ రీజన్ చూసుకుంటే మనకి సామ్సంగ్ అయితే మిడ్ రేంజ్ లో మంచి మొబైల్స్ అయితే తీసుకురాకపోవటమే. ఇక మోటోరోలా చూసుకుంటే ఈ లిస్ట్ లో మనకి హైయెస్ట్ షేర్ అయితే వీళ్ళు గెయిన్ చేశారు. దీనికి మెయిన్ రీజన్ చూసుకుంటే వీళ్ళు తెచ్చిన మోటో Edge 50 సిరీస్ అని చెప్పొచ్చు. అలానే ఈ లిస్ట్ లో మనకి హైయెస్ట్ లాస్ చూసుకుంటే మనకి OnePlus కి అయితే వచ్చింది. దీనికి మెయిన్ రీజన్ చూసుకుంటే మనకి OnePlus మొబైల్స్ లో వచ్చిన గ్రీన్ లైన్ ఇష్యూ అని చెప్పొచ్చు. అలానే మనకి యాపిల్ చూసుకుంటే నియర్లీ 60% గ్రోత్ తో 6th ప్లేస్ అయితే ఉంది. సో గైస్, ఇది వాళ్ళ టెక్ న్యూస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.